నెక్స్ట్ లెవెల్ గా అంజమామ లెక్క వేరే లెవెల్. ఓకే ఒక్క నిమిషం అందరూ కొంచెం ముందు. అయినో ఈ జోష్ ఆపడం చాలా చాలా కష్టం, ఆపాలని కూడా అనుకోవట్లేదు. సో మీ అందరూ ఇంత ఎంజాయ్ చేస్తుంటే మామూలుగా లేదు, ఆనందం బ్రహ్మానందం కదా, అంత ఆనందం కలుగుతుంది మిమ్మల్ని చూస్తుంటే. ఒక్కసారి టీం మాత్రమే వేదికండి. ఒక నిమిషం మిమ్మల్ని అందరినీ ఎంజాయ్ చేస్తుంటే చూడడం ఎంత ఆనందం ఇచ్చింది తెలుసా అందరికి. కష్టపడి పరీక్ష రాస్తే ఫుల్ మార్క్స్ పాస్ అనిపించింది అనమాట. క్రేజీ ఉన్నారు మీరు, మామూలుగా లేరు, క్రేజీ ఉన్నారు మీరు అందరూ కూడా. మీరందరూ ఘోరంగా నచ్చేసారు. ఓకే ఒక పని చేద్దాం, ఫస్ట్ ఇక్కడ నుంచి చూద్దాం. ఎవరైనా జింక వేణు. ఓకే ఎవరు లిప్స్టిక్. ఓకే దుర్గా ఇట్లానే సినిమా మొత్తం బొత్తాలు వేసుకోకుండా ఉంటుందా? ఎవరు ఒకసారి చెప్పండి ఎవరు? మోనిక. ఎవరు? బాలి. వికెట్లు అనిపించింది అట్లా చేస్తే అట్లా ఉండదు అనమాట. ఓకే సో లాస్ట్ లో ఎగిరింది కదా మీరు, డింక చికా 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 డింక చికా కొట్టింది ఎవరు? ఒక్క నిమిషం సో ప్రొడ్యూసర్ శరత్ గారు అండ్ అలాగే అనురాగ్ గారు ఇంత మంచి సినిమాను మన ముందుకు తీసుకొచ్చిన వ్యక్తి. అంజమామ మిస్సింగ్ అనుకుంటే కదా, ఏ అందరి డిస్ట్రిక్ట్ ఆపేసింది తప్ప మామూలుగా పర్మాన్ చేసిందా? ఆయన లవ్ స్టోరీ ఎట్లుంది అసలు ఫైనల్గా మీ అందరికీ సినిమా చాలా ఎంజాయ్ చేసిరు అనుకుంటున్నా. మైగాలకి మౌనిక కావాలి, ఉండాలి. మైగాలు ఉన్నప్పుడు మౌనిక ఉండాలి, లేకపోతే కాసేపు కట్టమైపోతుంది. అంజమామ ఒక్క నిమిషం. మీరు మామూలుగా కాదు, ఇంకా బయట మీద చేస్తున్నారు. మాటలు రావట్లేదు, మైకులు రావట్లేదు అనమాట. సో అక్కడ మైక్ ఉంటే కొంచెం దాని మీద కాకుండా కూర్చోరా వస్తుంది. ఒక నిమిషం వాల్యూమ్ వస్తుంది, ఒకసారి చెప్పండి. ఓకే 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 వాల్యూమ్ వస్తలేదా? ఇంకా వస్తుంది. కెమెరా రావట్లా, ఆడియో రావట్లా మాకు.
ఒక్క నిమిషం ఒకసారి వాల్యూమ్ చెక్ ఒక పని చేద్దామా వాల్యూమ్ చెక్ చేసే వరకు మన వాల్యూమ్ కొంచెం డౌన్ చేద్దామా ఒక్క సెకండ్ వైర్ ఒకటి కొంచెం ఓ దుర్గారెడ్డి దోస్తున్నాడు నీకు దుర్గాకి లవర్ లేదా అయ్యో దుర్గాకి లవర్కి టైం ఇచ్చే అంత టైం ఇవ్వలేదు కదా మళ్ళీ బాలి ఏం చేస్తే పాపం ఎంతసేపు వాళ్ళ చుట్టూ తిరగడమే సరిపోతుంది అందరికీ లవర్ లిప్స్టిక్ ఏడున్నాడు కోరాడు ఏంది మీ నాయన మిస్ అడపలు ఓకే ఓకే అంటే మేము అసలు నిజంగా మేము బ్రేక్ఫాస్ట్ చేసినాం లంచ్ చేయలేదు డిన్నర్ చేయలేదు ఈ సినిమానే మాకు డిన్నర్ అయింది ఎంత ఎనర్జీ ఇచ్చిందంటే మిమ్మల్ని చూసి అంటే ప్రతి 5 నిమిషాలకి మీరు వదులుతుండే అసలు అసలు మజా ఉండే మేము వెనక బాక్స్ లో చూస్తుంటే ఇక ఆపుకోలేక డాన్స్ చేయాలని చెప్పి లాస్ట్కి వచ్చి డాన్స్ చేసేసాం మీకోసం చాలా 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 థ్యాంక్స్ మీ ఒక్కొక్కళ్ళకి అందరికి వచ్చి ఇది మా సక్సెస్ మీట్ ఒకటి అనుకున్నాం సక్సెస్ మీట్ మనం యూత్ మధ్యలో చేయాలి ఎందుకంటే యూత్ సక్సెస్ ఒక సుమంత్ ఏజ్ 23 మా దగ్గరకు వచ్చినప్పుడు 20 23 ఇయర్ ఓల్డ్ అందరూ అనేజ్ ఒక 23 ఇయర్ ఓల్డ్ ఒక 40-50 మంది కొత్త వాళ్ళు వచ్చి విపరీతంగా పనిచేస్తే ఎట్లుంటుందో మీరు చూసిర్రు సో చాలా చాలా థ్యాంక్ యూ అండి మీ ఈ రెస్పాన్స్ చూసి మాకు పిచ్చెక్కిపోయింది మస్తు ఎనర్జీ వచ్చింది యా థ్యాంక్ యూ మీ ఎనర్జీ చూస్తుంటే మజా వస్తుందన్నా నిజంగా మరి కొత్త వాళ్ళ కోసం ఎవరు వస్తారు నా థియేటర్లో కానీ చాలా మంది అన్నారు రిలీజ్ కాదు యూత్ కోసం ఎందుకు వస్తారని అసలు ఎవ్రీ 5 నిమిషాలకు మీరు వదులుతుంటే నాకు జిగ్గలేనని చెప్పి మీకు సెప్సిల్ స్పాన్సర్ చెప్పి ఉద్యోగం రాగండి థ్యాంక్ యూ సో మచ్ అన్న కొడతావా అంటే కొడరా ఇన్ని రోజులు మేము ఫేమస్ కాదో మాకు తెలియదు కానీ మీ అందరు ఫేమస్ వస్తాక మేము ఫేమస్ అని నాకు తెలుస్తుంది నేను మీ అందరినీ ఒక క్వశ్చన్ అడుగుతా ఇది ప్రాపర్గా రికార్డ్ చేయాలి అది ఇది మిమ్మల్ని క్వశ్చన్ మేము ఈ సినిమా మొత్తం ప్రోడక్ట్ రెడీ అయ్యింది ఇంకా ఎవరికి చూపెట్టలేదు మేము ఫస్ట్ షో చేసినాం మహేష్ బాబు అన్నకి మేము మహేష్ బాబు అన్నకి షో చేసినప్పుడు అన్న సినిమా చూసినాక ఈ సినిమా ప్రతి ఒక్క ఆడియన్స్ కి నచ్చుతుంది అని చెప్పి మాతో అన్నాడు అన్న మా గురించి ట్వీట్ కూడా వేసింది ఇప్పుడు మీరే ఈ కెమెరాకి చెప్పండి నిజంగా మహేష్ బాబు అన్న చెప్పింది నిజమా అబద్ధమా సూపర్ అన్న థ్యాంక్ యూ సో మచ్ అన్న మీ జడ్జ్మెంట్ పర్ఫెక్ట్ ఇంతమంది నిజం అంటున్నారు అన్న థ్యాంక్ యూ సో మచ్ అన్న ఇక్కడ
అన్న మా కోసం టైం ఇచ్చినందుకు, మీ 2.5 గంటలు టైం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. ఇట్లా యంగ్ టీమ్, నేను నాకు 33 ఏళ్ళు, ఇప్పుడే ఓవరాల్ అందరూ ఎంకరేజ్ చేయడానికి వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇంకొక మాట, మీరు ఇందాక చెప్పారు మహేష్ అన్న ట్వీట్ ఎస్ ఆన్ ద స్పాట్ కరెక్ట్ అని. మహేష్ అన్నకి థ్యాంక్ యూ సో మచ్. మా పాదాభివందనాలు కూడా తక్కువే. నిలబడి ఎంకరేజ్ చేసి మమ్మల్ని మీ అందరి దగ్గర చేసేది. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీకు ఎన్నిసార్లు తక్కువే. యంగ్ టీమ్ మీరు చేసిన ట్వీట్తో ఎంకరేజ్ చేసి అక్కడి నుండి ఇంతమంది వచ్చేటట్టు చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. ఇక్కడ వచ్చిన ప్రేక్షక దేవుళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అగైన్. మొన్న నైట్ ప్రీమియర్లు అయినప్పుడు సేమ్ ఇట్లానే ఉండే రెస్పాన్స్. నిన్న పొద్దున ఒక్కొక్కరు చూస్తున్నారు. మార్నింగ్ అంతా సైలెంట్ గా నడుస్తుంది. నిన్న ఈవినింగ్ మళ్ళీ ఒక వేవ్ లాగా మీరందరూ మళ్ళీ వచ్చి సపోర్ట్ చేస్తూ మళ్ళీ ఈరోజు కంటిన్యూ చేస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వన్స్ అగైన్. డైలాగ్ చెప్తాను, మౌనికతోనే డైలాగ్ చెప్తాను. తెలుస్తుంది ఆ పిల్ల మీరు అట్లా. చిన్నప్పుడు సమంత గారు ఒక ఈవెంట్కి వస్తే అనుకున్నా ఈ ఫీలింగ్ ఎలా ఉంటుంది ఇంతమంది అరుస్తుంటారు. మీ అందరి దెబ్బతో వీళ్ళందరూ నిజంగానే ఫేమస్ అయ్యారు. ఫేమస్ అయితే ఇట్లుంటది మోనిక. I love you all. సరే మా మైబాబు కోసం నేను గాజులు వేసుకోవాల్సి వచ్చింది. బాబా గాజులు తీసుకో. ఏందే ఇప్పుడు ఈ బంగారం తీసుకొని పోయి బిజినెస్ పెట్టుకునే వాళ్ళకి కనిపిస్తుందా? పర్లేదు తీసుకోమా అని అడిగితే తీసుకోనా? బాబాకి ఇద్దామా? వీళ్ళని కూడా డైలాగ్ అడుగు మమ్మల్ని. అందరికీ నమస్తే, పైన వాళ్ళందరికీ నమస్తే, ఉన్న వాళ్ళందరికీ నమస్తే. మీకోసం డైలాగ్ చెప్పి మాట్లాడతాం. అడుగు. ఓకే నువ్వంటే నాకు మస్తు ఇష్టం అబ్బి. నేనంటే నీకు ఎంత ఇష్టమో ఒక్కసారి గుండె మీద చేసుకొని చెప్తాను. నవ్వుతుందేంటి మామా? నవ్వుతుందేంటి? బ్రేకప్ అయింది నాకు. అందరికి అయిందా లేదా బ్రేకప్? ఇక్కడ ఎంత కామెడీగా మాట్లాడుతుంది ఇక్కడ మైక్ మీ అందరిని చూస్తుంటే నాకు. నేను ఇక్కడ కూర్చొని చూసే సినిమా, నేను మీలోంచి వచ్చాను ఇక్కడికి. నేను మొత్తం ఇక్కడే కూర్చొని చూసే సినిమా. అది ఇక్కడే అలవాటు. అక్కడ నా వల్ల కాదు చూడటం. మీతో పాటు డాన్స్ వేసుకుంటూ చూసే నేను. 50 రూపాయలకి నన్ను ఇందాక ఒకరు అడుగుతున్నారు, అన్న నాకు డైరెక్షన్ ఛాన్స్ రావాలి, నేను ఏం చేయాలి
అన్న నాకు యాక్టింగ్ అంటే ఇష్టము. చాయ్ బిస్కెట్, పక్కా చాయ్ బిస్కెట్. దానికంటే ముందు అన్న మీకు మీలో ఎవరన్నా నన్ను 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 నేను స్క్రీన్ మీద చూసుకోవాలి, నా పేరు నాన్ని ఇక్కడ చూసుకోవాలి అని ఎవరన్నా అనుకుంటే పేషెన్స్ తో వెయిట్ చేయండి. వస్తుంది ఎల్లగా నెలకి పక్క వస్తుంది. నేనే ఎగ్జాంపుల్ అన్నా. నేను అదే చెప్పా అక్కడ అడిగితే అన్న అసలు వెయిట్ చేయాలా, వెయిట్ చేయి 10-20 సంవత్సరాలు వస్తుంది, ఛాన్స్ వస్తుంది అనిపిస్తాం స్క్రీన్ మీద. యూసఫ్ కూడా కృష్ణనగర్ లో ఉన్న అందరికీ చెప్తున్నా, నేను అక్కడి నుంచి వచ్చిన ఇక్కడికి చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి పక్క వస్తుంది, ఎవరికి ఒకరోజు ఛాన్స్ వస్తుంది. నా పేషెన్స్ తో వెయిట్ చేయండి పక్క. నా పేరు మౌర్య. ఈ సినిమాలో నేను బాలకృష్ణని క్యారెక్టర్ చేసి అందరూ బాలి అంటారు. జై బాలయ్య, జై బాలయ్య. సినిమాలో ఫ్రెండ్షిప్ సీన్ ఎంతమందికి నచ్చింది? ఫస్ట్ ముందు ఉరుకుతున్నాడు వాడు ఫ్రెండ్ కోసం, నా ఫ్రెండ్ ఏదో సినిమాలో అలాంటి ఫ్రెండ్స్ ఎంతమందికి ఉన్నారు ఇక్కడ? ఫ్రెండ్స్ అందరికి థ్యాంక్ యూ సో మచ్ అన్న. మా కోసం ఇక్కడ దాకా ఇంతమంది వచ్చి చూసిరు. థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ చెప్తున్నా, ఎవరికైనా ఆశ ఉంటే వెయిట్ చేయాలి, పేషెన్స్ ఉంది, వెనక్కి వెళ్ళొద్దు. థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఇంకొకటి అన్న ప్రతి ఒక్కరు జాగ్రత్తగా వెళ్ళాలన్న ఇంటికి. ప్లీజ్ అన్న, ప్రతి ఒక్కరు జాగ్రత్తగా వెళ్ళాలన్న ఇంటికి. మాకంటే ముందు మీ ఇంట్లో వాళ్ళు ముఖ్యమన్న, మీకు గుర్తుపెట్టుకోండి అన్న. ప్లీజ్ అన్న, ప్లీజ్ హార్ట్ఫుల్గా చెప్తున్నా. ప్లీజ్ ముఖ్యం, వాళ్ళ కోసం జాగ్రత్తగా ఇంటికి వెళ్ళండి ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్ అన్న. నేను ఫేమస్. థ్యాంక్ యూ సో మచ్. పబ్లిక్ ఇంకా ఇప్పుడు డైలాగ్ మాత్రమే విన్నాం, మాటలు వినలే. అయితే మీరు ఘోరంగా ప్రేమిస్తున్నారా మీరైతే? మనమంతా ఫేమస్. ఇదే ప్రేమని స్టార్టింగ్ నుంచి మమ్మల్ని కాన్స్టెంట్ గా మాకు స్టార్టింగ్ నుంచి మాకు ప్రేమిస్తున్నందుకు థ్యాంక్ యూ. ఫస్ట్ ఫ్రెండ్స్ దుర్గా రెడ్ బుల్ గిడ్ బుల్ ఏమన్నా తాగొచ్చు? కాదు, మేము సినిమా చూసారు. అరే ఏం ఎనర్జీ అన్నా మీది, మెంటల్ ఎనర్జీ ఉందిగా. అసలు ఇంత ఎనర్జీ ఫస్ట్ టైం చేస్తున్నా నా లైఫ్ లో నేను. సూపర్. ఓ నాకు హీరో నేను ఒక్కడే వచ్చిన డైలాగ్ చెప్పాను. కూడా బ్రేకప్ అయింది రేణుకతో. సూపర్ ఎనర్జీ అన్న. మీరందరూ మమ్మల్ని ఎప్పటికీ ఇట్లా ఘోరంగా ప్రేమించాలన్నా. గల్లీ చిన్నది, గరీబ్ కదా పెద్దది. మేమందరం కూడా అంతే. చాలా పెద్ద హిట్ కొడుతున్నాం. పెద్ద హిట్ చేయాలి, మీరే మాకు హెల్ప్ చేయాలి. మీ ఫ్రెండ్స్ అందరికి చెప్పండి సినిమా నచ్చితే వెళ్ళి చూడమని. సూపర్. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ. ఇప్పుడు మరి జింక వేణుకి థ్యాంక్ యూ సో మచ్ అందరికి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మహేష్ బాబు అందరికి థ్యాంక్ యూ సో మచ్. జై బాబు, జై బాబు.
సినిమా చూస్తుంటే మేము అక్కడ కూర్చొని చూస్తున్నాం. అసలు మీరు ప్రతి డైలాగ్ కి ప్రతి చిన్న జోక్ కి ఫుల్ ఎంజాయ్ చేసిరు. అట్లనే నేను స్క్రీన్ మీదకి వచ్చినప్పుడు మీరు అందరు సైలెన్స్ ఉన్నారు. అన్న ఏదో చెప్తుండు వినాలని చెప్పి, అంతేనా? సో ప్రతి ఎమోషన్ పర్ఫెక్ట్ వర్కౌట్ అయింది. మేము ఫుల్ కూర్చున్నాం. మీరు మీ ఫ్రెండ్స్ కి చెప్పండి, అరే సినిమా మస్తు ఉందని మీ ఫ్యామిలీస్ కి చెప్పండి, మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. నేను యూట్యూబ్ లో ప్రాంక్స్ చేసిన మీ అందరికి తెలుసు కదా. నాకు స్క్రీన్ మీదకి రావాలన్న ఆశతోనే మా మనోహరణ హెల్ప్ తోని నేను ప్రాంకులు చేసి ఇప్పుడు స్క్రీన్ మీద వరకు వచ్చిన. మీ అందరూ ఇప్పుడు సినిమాలో మైగానికి బాల్యానికి ఒక్కటే జింకవేనా అన్నాడు. నాకు ముగ్గురు జింకవేనా అన్నలు ఉన్నారు. శరత్ అన్న, అనురాగ్ అన్న, చంద్ర అన్న, థ్యాంక్ యూ సో మచ్ అన్న, థ్యాంక్ యూ. నేను అక్కడ పైన ఏడుస్తుండే అన్న. అంటే ఇక్కడికి రావాలన్నది నార్మల్ కళ కాదన్నా, మస్తు కళ అన్న. నా కళను తీర్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అన్న. మమ్మల్ని నమ్మి మాకు అవకాశం ఇచ్చినందుకు. ఇక్కడితో నాది ఇంకా మంచి మంచి సినిమాలు చేస్తాం, మంచి ఎంటర్టైన్ చేస్తాం. అండ్ అందరికీ తెలుసు మన సుమంత్కి అందరికైనా మెసేజ్ చేసి ఆఫీస్కి వచ్చి కలువు అని చెప్పిండని. అట్లనే మాకు కూడా మెసేజ్ చేసిండు ఫన్ పటాకా టీంకి, అరే వచ్చి కలవండ్రా అని చెప్పి. మా ఫన్ పటాకాలో ఒక ఇష్యూ ఉన్న కూడా అన్న సాల్వ్ చేసిండు. అండ్ రీసెంట్ గా ఒక యూట్యూబర్ కథ చెప్పడానికి నాకు దగ్గరికి వస్తే నేను చెప్తే నేను అందరికన్నా ఆల్రెడీ మాట్లాడినాను అన్నాడు. థ్యాంక్ యూ సో మచ్ అన్న, ఇట్లా యూత్ అందరు ఎంకరేజ్ చేస్తున్నందుకు. 23-28 ఏళ్ళు ఉన్న మమ్మల్ని నమ్మి చాయ్ బిస్కెట్ ఇట్లాంటి సినిమా మాకు ఇచ్చింది. మీ ఇంట్లో ఉన్న పోరల్ని మీరు నమ్మితే ఇట్లాంటి పోరలు మస్తు మంది వస్తారు. ఇగో ఇదైతే అన్న, ఇది జెన్యూన్ రియాక్షన్ అన్న. సినిమా అండ్ ఇక్కడ సగం మంది సెకండ్ టైం చూస్తున్న కూడా ఉన్నారు. రైట్, లవ్ యూ సో మచ్ అన్న. ఇక్కడికి వచ్చినందుకు మమ్మల్ని బ్లెస్ చేయండి. ఒక్కడే రిక్వెస్ట్, మీ ఫ్రెండ్స్ అందరికి చెప్పండి మాకు ఇవ్వండి, ఎందుకంటే మస్తు కష్టపడ్డాం. నేను ఒక్కటి చెప్తా, సుమన్ ప్రభాస్ నేను కొట్టే సీన్ ఉంటుంది సినిమాలో. నేను ఇట్లా నూక్తా ఉండేవాడిని, నూక్తా అంటే కొట్టు అన్నాడు. లిటరల్ గా నేను 30 టైమ్స్ కొట్టినా నా ఫుల్ ఫోర్స్ తోని ఆ రోజు సీన్ లో. మనీని కూడా డైరెక్ట్ కొట్టినా. అసలు వీడు సినిమా చేసిన ఈ రోజులు సగం రోజులు నిద్రనే పోలే, ఎందుకంటే డైరెక్షన్, యాక్షన్, స్టోరీ, డైలాగ్స్, కెమెరామెన్స్, అసిస్టెంట్స్ సింగిల్ గా చూసుకున్నాడు. అరే నీకు థ్యాంక్ యూ చెప్పండి రా, మన ఇద్దరం కలిసి ఎదుగుతాం. నాకన్నా నువ్వు పెద్ద స్టేజ్ ఉండాలని చెప్పి నేను మా అన్నగా కోరుకుంటున్నా. సూపర్ టాలెంట్. వేరే అన్న. థ్యాంక్ యూ అన్న. సినిమాని ఎంకరేజ్ చేయండి, మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. లవ్ యూ అక్క, థ్యాంక్ యూ సో మచ్. ప్రతిసారి వస్తూ ఉంటారు. థ్యాంక్ యూ సో మచ్. కాదు, వీళ్ళందరికీ కళ్ళలోంచి నీళ్ళు ఎందుకు వస్తున్నాయి తెలుసా? వీళ్ళందరూ నిజాయితీగా ఈ సినిమాలో చేశారు, నిజాయితీగా ఈ సినిమాని తీశారు. సో అందుకనే ఇవాళ కళ్ళలోంచి నీళ్ళు వస్తున్నాయి. మరి మ్యూజిక్ తో నెక్స్ట్ లెవెల్ సినిమా నిలబెట్టిన మ్యూజిక్ డైరెక్టర్ కళ్యాణ్ నాయక్ మాట్లాడతారు. ఎట్లా అనిపించింది సినిమా? చాలా మంది అడుగుతున్నారు కదా, అందరం ఎంత కష్టపడ్డామో. ఇగో మాకు తెలిసి వాళ్ళ మీ కళ్ళలకే చూసి ఆ బాక్స్ లకే ఏడుస్తున్నాం. మా దాంట్లో ఒక లిరిక్ ఉన్నది, కష్టం వచ్చినా నష్టం వచ్చినా యాది గుంచుకో మనం అవ్వాలిరా ఫేమస్. ఇంటో పట్టో పక్కన పెట్టు, నీకు నచ్చింది అప్లోడ్ కట్టు. అట్లా లైఫ్ లో మేము ఎప్పుడు మీరు మమ్మల్ని ఎంకరేజ్ చేస్తే ఇట్లా డజన్ సినిమాలు చేస్తాం మేము కూడా. మీరు ఇంటికి పోయి 10 మందికి చెప్తారని అనుకుంటున్నాం. మీకు నచ్చింది అని చెప్పండి. మిమ్మల్ని మీ ఎంజాయ్మెంట్ అంతా మేము చూస్తున్నాం. అది థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ అందరికి. సినిమా నచ్చిన నిజంగా చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. భాష మాట్లాడతారు ఇప్పుడు. పెళ్లి కాగానే చాలా చాలా థ్యాంక్స్ అన్న. నాకు అసలు మాటలు రావట్లేదు. నా ప్రొడ్యూసర్ అన్నలకి ముగ్గురికి థ్యాంక్స్ అన్న. శరదన్న థ్యాంక్ యూ, అనురాగ్ అన్న థ్యాంక్ యూ, చంద్రమానవ్ అన్న థ్యాంక్ యూ. ఎప్పుడు ఆడికేనే చూస్తుండే, లైఫ్ లో నేను ఎక్కువ అనుకోలే. ఈ రియాక్షన్ మీ నుంచి ఎక్స్పెక్ట్ చేయలే. మైదానాలు అంటే మినిమం ఉంటుంది, మరి మైదానాలు అంటే మినిమం ఉంటుంది, మరి అంతా మైదానాలే. చాలా థ్యాంక్ యూ, సూపర్.
కాదు ఇప్పుడు నెక్స్ట్ మాట్లాడేటోడు ఒక సెలబ్రిటీ, ఒక సెన్సేషన్. వెల్కమ్ ఫ్రెండ్స్. ఎన్నడూ చేయలేదు మీకోసం మా నాన్నమ్మ చేతులను చీకుడుతో తన్ను తిన్న గట్టిగా ఉండాలంటే. ఎట్లుంది సినిమా? వినిపిస్తలేదు గట్టిగా. మనందరూ తెలవలేదా బాగుందని సినిమా? మరి ఏం చేస్తారు? నేను మా మయ్యన్న స్టేటస్ లో పెట్టినట్టు మీరు కూడా ఇన్స్టా, ఫేస్బుక్ అన్నిట్లో పెట్టి ఫేమస్ చేయాలి. చేస్తావా? చెప్తా, మొత్తం చెప్తా. ఇంకా కూడా రియాక్షనే లేదు. మనందరూ ఒకసారి మీ ఫోన్ ఓపెన్ చేస్తారా? చెయ్యండి. ఏంటి ఫోన్ ఆల్రెడీ ఓపెన్ చేసి ఉన్నట్టున్నారు అందరూ. ఫోన్లే ఉన్నాయి చేతిలో. మా ఇష్టం ఒకసారి ఓపెన్ చేస్తారా? చేయరా? నచ్చలేదా సినిమా? మరి ఏంటన్నా ఎవరు ఓపెన్ చేస్తారు? అందరూ వీడియోలు తీస్తారు. తర్వాత చెప్పమంటారు ఏం చేయాలని. బుక్ మై షో ఓపెన్ చేసి మీకు ఎంత నచ్చిందో సినిమా అంత రేటింగ్ ఇవ్వండి. మీకు మనస్ఫూర్తిగా ఎంత నచ్చితే అంతే ఇవ్వండి. మీకు నిజంగా మనస్ఫూర్తిగా నచ్చింది అంటే మరి నాగా ట్రీట్మెంట్ ఇంకో కొంచెం ఎక్కువండి రేటింగ్. ప్రతి ఒక్క గ్యాంగ్ లా నా ఏజోడు సఫాయి పోగొట్టేటోడు థమ్స్అప్ తాగేటోడు అన్నిలో గుర్తించారు మీరే కాకుండా. మహేష్ బాబు అన్నకి, మహేష్ బాబు సార్కి, ఆ విశేషానికి థ్యాంక్ యూ సో మచ్. ట్వీట్ చేసినందుకు, ఎంకరేజ్ చేసినందుకు. ఆ మాటలు ఎక్కువ నాకు ఇప్పుడు తెలుస్తుంది. అండ్ సుమన్ అన్న ఈ ఛాన్స్ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ అన్న. సో మచ్ అన్న, చంద్రు అన్న, థ్యాంక్ యూ సో మచ్. ఐ లవ్ యూ. అందరికీ థ్యాంక్ యూ. డైలాగ్ చెప్తున్నా, రియాక్షన్ ఏది? వెల్కమ్ ఫ్రెండ్స్. వి విలేజెస్ ఫ్రమ్ పండనర్సంపల్లి యూత్. I showed our movie to you. How is it? Thank you so much. Oh my God. సో ఇప్పుడు ఫైనల్ గా ఇచ్చేద్దామా? మీరు వచ్చారు ఇక్కడ వరకు. సినిమా రాసిండు, తీసిండు, యాక్ట్ చేసిండు అండ్ మీ అందరూ ఇట్లా ఇవాళ ఇంత గోల వెళ్తుందంటే దానికి కారణం ఈయననే అనమాట. సో మీలోంచి వచ్చి మీ ముందు నుంచున్నారు సక్సెస్ఫుల్ గా ఇవాళ. సుమంత్, ప్రభా ఇప్పుడు మాట్లాడతారు. మయ్యోళ్ళే అందరు మీరు కదా. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్ అన్న. లేదన్నా, యాక్చువల్గా మేమంతా డిపెండ్ అయ్యి ఉంది సినిమాకి ముందుకు చూడండి అని ఎంత చెప్పినా, ఎంత పెద్ద వాళ్ళు వచ్చి చెప్పినా జనాలు వచ్చి చూడడం అనేది పెద్ద విషయం. అది వాళ్ళ జరిగింది. థ్యాంక్ యూ సో మచ్ అన్న. సూపర్. మీ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క మనిషికి, ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క ఆడియన్కి థ్యాంక్ యూ సో మచ్ అన్న. అండ్ మీ దాకా మా సినిమా రీచ్ చేయడానికి హెల్ప్ చేసిన ప్రతి ఒక్క సెలబ్రిటీకి థ్యాంక్ యూ సో మచ్ అన్న. కొత్తోళ్ళమని వెనకకు పోకుండా ప్రతి ఒక్కరు ముందుకు వచ్చి డ్యాన్స్ చేస్తూ మాతో వైబ్ అవుతూ ఈ సినిమాని May 26 నుంచి చూడండి అన్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అన్న. అన్న మీ మౌత్ టాక్ పైన ఈ సినిమా మొత్తం ఆధారపడింది అన్న. మీరు పోయి మీకు మనస్ఫూర్తిగా నిజంగా నచ్చితే నలుగురికి చెప్పండి అన్న. వాళ్ళు రేపు మీకు నిజంగా నచ్చితే మీ ఫ్యామిలీస్కి, ఫ్రెండ్స్కి అందరికీ చూపెట్టొచ్చు అన్న. మీకు నీట్ ఫిలిమేగా మీ ఫ్యామిలీస్తో కూడా చూడొచ్చు. సో మీరు అందరు వెళ్ళి చాలా ఎనర్జెటిక్గా పక్కన వాళ్ళకి మీకు ఏమనిపించిందో చెప్పండి అని చెప్పి. సూపర్. ఇక్కడ రెండోసారి వచ్చిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అన్న. మీ అందరితో ఒక్క ఫోటో దిగుతానా నేను? ఒక్క ఫోటో. రైట్
ఇప్పుడు రెడీ 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 థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఇలా బెస్ట్ సెల్ఫీ నేను తీసుకుంది ఇది నా లైఫ్ లా. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. thank you so much. డెఫినెట్ గా తీసుకుంటా. నాకు తెలుసు మీలో చాలా మందికి డైలాగులు చెప్పాలని ఉందని ఈ చిత్రానికి సంబంధించి, కాకపోతే అందరికీ మేము మైక్ ఇవ్వలేము. మీ ఆనందాన్ని మేము చూసి ఆనందించగలుగుతాం. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ పేరు పేరున కృతజ్ఞతలు. మీకు బాగా నచ్చింది కాబట్టి సినిమా అందరికీ చెప్పి ఫుల్ ఫేమస్ చేసేస్తారు. మేము ఫేమస్ అని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్.